కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ పైకి తెస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇస్తే ఏమయ్యేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని బీజేపీ మీద ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు రామచంద్రరావు. పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేనేమంటున్నాను, ఆయన పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతుండే కదా, ఏం అభ్యంతరం ఉంటుండే, ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. టు హ్యావ్ మీటింగ్ ఈజ్ ఎవ్రీ మచ్ రైట్. దాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేది డెఫినెట్గా దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ క్వశ్చన్ దెమ్. అండ్ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు పర్మిషన్. కానీ దాన్ని ఇష్యూ తీసుకొచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి మేము రాజకీయ పబ్బం కోసం మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి. దయచేసి మీకు నిజమైనటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అని చెప్పండి. కానీ వ్యక్తులను తిట్టి మా బలం పెరుగుతుందని చెప్పేసి మా పార్ట్నర్స్ను తిట్టి మాకు వాళ్ళని తిట్టి ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కాదు. ఈ రాజకీయం అనేది చాలా చౌకబారు రాజకీయం. ఇది అటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మేము రెస్పెక్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేనేమంటున్నాను, ఆయన పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతుండే కదా, ఏం అభ్యంతరం ఉంటుండే, ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. టు హ్యావ్ మీటింగ్ ఈజ్ ఎవ్రీ మచ్ రైట్. దాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేది డెఫినెట్గా దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ క్వశ్చన్ దెమ్. అండ్ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు పర్మిషన్. కానీ దాన్ని ఇష్యూ తీసుకొచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి మేము రాజకీయ పబ్బం కోసం మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి. దయచేసి మీకు నిజమైనటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అని చెప్పండి. కానీ వ్యక్తులను తిట్టి మా బలం పెరుగుతుందని చెప్పేసి మా పార్ట్నర్స్ను తిట్టి మాకు వాళ్ళని తిట్టి ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కాదు. ఈ రాజకీయం అనేది చాలా చౌకబారు రాజకీయం. ఇది అటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మేము రెస్పెక్ట్ చేస్తాం. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్లో అభివృద్ధి తీసుకురాలేదు కాబట్టి, ప్రజలు వీళ్ళని తిరస్కరించారు కాబట్టి ఈ రెండు పార్టీలు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దే బోత్ ఆర్ ట్రైయింగ్ టు ప్లే విత్ ది తెలంగాణ సెంటిమెంట్స్ బికాస్ పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ దెమ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. వారిద్దరి ఒక పనితీరుని ఈరోజు తెలంగాణ ప్రజలు వారు రిజెక్ట్ చేశారు కాబట్టి బీజేపీని మళ్ళీ గెలిపిస్తారు అనేటువంటి ఒక వాతావరణం ఉంది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తీసుకువచ్చి దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ నాన్ ఇష్యూ. ఏదైతే ఏ అంశమే కాదు, రాజకీయ అంశమే కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశం ఉంది, ముందుకు తీసుకువచ్చి మళ్ళీ తెలంగాణ ఒక సెంటిమెంట్, తెలంగాణ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేనేమంటున్నాను, ఆయన పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతుండే కదా, ఏం అభ్యంతరం ఉంటుండే, ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. టు హ్యావ్ మీటింగ్ ఈజ్ ఎవ్రీ మచ్ రైట్. దాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేది డెఫినెట్గా దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ క్వశ్చన్ దెమ్. అండ్ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు పర్మిషన్. కానీ దాన్ని ఇష్యూ తీసుకొచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోతేనే మీ గుండెల్లో ఇన్ని రేలుబడబడుతున్నాయి, భయపడుతున్నారు, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని ఒకటే మాట్లాడుతున్నాను, ఏ ఎంఐఎం అయితే తెలంగాణని తిట్టింది, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే, మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ మీరు గలా మిలాయించింది ఎంఐఎంతో. మరి తెలంగాణకు వ్యతిరేకంగా మీరు పనిచేసిన శక్తులకు మీరు చేశారా? తెలంగాణకు వ్యతిరేకిస్తున్నటువంటి ఎమ్మెల్యేలని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళు మిమ్మల్ని తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, ఉరికించిన వాళ్ళని మీ పార్టీలో చేర్పించుకొని మంత్రి పదవులు వేయలేదా? అంటే తెలంగాణ కోసం మీరు పెద్ద చేసినట్ట? అధికారం రాగానే మీ ఇష్టపడి చేస్తారా మీరు? ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతున్నాను, మీ పార్టీ ఎంపీనే ప్రిపేర్ చేసి ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మొన్న ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, బాగుంది, మంచిది, సంతోషం. అదే రోజు మీ ఎమ్మెల్యే ఆంధ్ర వాళ్ళని అది ఇది జాగో బాగా అని మళ్ళీ అవే భాష మాట్లాడిండు. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో మళ్ళీ అటువంటిప్పుడు నేనేమంటున్నాను, ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఆకాంక్షలని వారు వాళ్ళని చూసుకోలేకపోతే, ప్రజల ఒక సమస్యని పట్టించుకోలేకపోతే, ప్రజలు వాళ్ళని తిరస్కరించే పరిస్థితి వస్తే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకువచ్చి ఎవరినో ఒకటి వాడుకుంటున్నారు. మాకు అనేక రాష్ట్రాలు అనేక మంది మాకు
పార్ట్నర్స్ ఉన్నారు, వి రెస్పెక్ట్ దెమ్. అటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి మేము రెస్పెక్ట్ చేస్తాం. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడు ఆంధ్ర నుంచి ఆఫీసు పెట్టారు, ఆంధ్ర ఆఫీస్ పెట్టారు కదా, అక్కడ ఒక ఆంధ్ర వ్యక్తిని ప్రెసిడెంట్ చేశారు కదా, తెలంగాణ ప్రజల డబ్బుని పంజాబ్లో పంపించారు కదా, మహారాష్ట్ర తిరిగి తెలంగాణ బీఆర్ఎస్ పెడతా అక్కడ పోయింది కదా. ఇవన్నీ చూడరా ప్రజలు? తెలంగాణకు అన్యాయం చేసిన మీరు కాదా? ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ దగ్గుతున్నది. ఈ రెండు రాష్ట్రాలు కూడా పోటీతత్వంతో పనిచేసుకుంటూ ప్రజల కోసం చేసుకుంటూ పోతే మేము రాజకీయ పబ్బం కోసం మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారు ఒక వ్యక్తిని తీసుకొచ్చి. దయచేసి మీకు నిజమైనటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం మీరు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అని చెప్పండి. కానీ వ్యక్తులను తిట్టి మా బలం పెరుగుతుందని చెప్పేసి మా పార్ట్నర్స్ని తిట్టి మాకు వాళ్ళని తిట్టి ఇది పద్ధతి కాదు, ఇది రాజకీయం కాదు. ఈ రాజకీయం అనేది చాలా చౌకబారు రాజకీయం. ఇది యూ షుడ్ నాట్ ప్లే పాలిటిక్స్. డెమోక్రసీలో అందరూ ఒకటే కదా. మీరు మహారాష్ట్ర పోతారు, మీరు ఆంధ్రాలో పార్టీ పెడతారు, మీరు అక్కడ పెడతారు. యూ షుడ్ ఆల్వేస్ అదర్ సంస్థలు డూ ది సేమ్ థింగ్. ఏమైంది దాంట్లో? వైఆర్ సో మచ్ జర్కీ అబౌట్ ఇట్. ఒక మంత్రి ఏదో అంటాడు, ఏదో జాగిర్ అంటాడు, ఈ జాగిర్ అంటాడు, జాగిరి బీగిరి రోజు పెట్టాడు. అసలు ఫస్ట్ చెప్పింది మాట ఏంది బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 1,00,000 నాగులు పెట్టి ఒక ఫిల్మ్ సిటీని కూలగొడతామని చెప్పారు. అదే వాళ్ళని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మంత్రి పదవి చేశారు. మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వ్యతిరేకులను మీ పార్టీని మీరు ఎట్ట చేసుకున్నారు? తెలంగాణ వ్యతిరేకమైన సిపిఎంతో మీరు ఎట్ట పొత్తు పెట్టుకున్నారు? తెలంగాణ వ్యతిరేకమైన మజ్లిస్ పార్టీ ఎట్ట పొత్తు పెట్టుకున్నారు? వై డి జాయిన్ హ్యాండ్స్ విత్ దెమ్? తెలంగాణ వ్యతిరేకస్తులతో మీరు చేయగలిపిన తర్వాత మీరు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ మీటింగ్ పెట్టుకుని మీరు రియాక్ట్ చేశారు అనవసరంగా. మేము కాలే రియాక్టివ్, మీరైతున్నారు రియాక్టివ్. యు ఆర్ రియాక్షనరీ. Sir, Surekha's question was they are part of the NDA alliance there. Will that alliance continue in Telangana? The political situation in Andhra, in Telangana, or for that matter any state, the political situations are very different. So as per the political situation in Telangana will go ahead with their political plan. With regard to the alliances and all, because ours is a national party, the national party will decide with whom we have to go with alliance and all, whether to go with alliance or not. అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, మేము కాదు. మా జాతీయ పార్టీ కాబట్టి మేము జాతీయ నాయకులు డిసైడ్ చేస్తారు.